డీటెయిల్ చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడుగా గత ప్రభుత్వంలోని పెద్దలు మీడియాలో పెద్ద మనిషిగా చలామణి అవుతున్న సాంబశివరావు ఫోన్ ట్యాపింగ్ అక్రమ సంపాదనతో ప్రభాకర్ రావు బంధు వర్గం మ్యాక్ ప్రాజెక్టు మురళీకృష్ణారెడ్డి రవీందర్ రావు నిశాంత్ రెడ్డి నిందితులుగా ఎఫ్ఐఆర్ నమోదవుతుందని అందరూ అనుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా బెదిరించి కోట్లాది రూపాయలు సంపాదించిన ప్రభాకర్ రావు తన కుటుంబ సభ్యుల ఇళ్లపై దాడులు డబ్బుల కట్టలు బయటపడే వీడియోలు బయటకు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ అదేదీ జరగలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో బయటపడ్డ పేర్లేంటి, అసలేం జరిగింది? ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతూ ప్రభాకర్ రావు దగ్గరకు వచ్చి ఆగింది. నెలన్నర పాటు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చేసిన కసరత్తు మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావునే ప్రధాన నిందితుడిగా తేల్చింది. ఎలాంటి హడావిడి లేకుండా కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ప్రభాకర్ రావు పేరును చేర్చి మమ అనిపించింది. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా కేవలం ప్రభాకర్ రావుని ప్రధాన ముద్దాయిగా చేర్చి చేతులు దులుపుకున్నారా అనే అనుమానం వ్యక్తమవుతుంది. దీనిపై కారణాలపై ఓ లుక్కేద్దాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ పెద్దలు ఉన్నారని ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి. వాటికి ఆధారాలు సైతం దర్శనమిచ్చాయి. కొందరు పేర్లు, కంట్రోల్ రూమ్లు పెట్టిన అడ్రస్లు సైతం బయటకు వచ్చాయి. ఎక్విప్మెంట్ వాడర్, వాటిని ఎలా ఉపయోగించారు, ఏ కారణంతో యూజ్ చేశారు, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, ఎలాంటి సమాచారాన్ని సేకరించారు, దాంతో ఎలాంటి పనులు చేశారని అన్నింటినీ నిందితులు చెప్పారని వార్తలు బయటకు వచ్చాయి. ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరి హస్తం ఉందనే విషయంపై ఎన్నో అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ఫైనల్ గా చూస్తే ప్రభాకర్ రావు ఒక్క పేరు మాత్రమే చేర్చి విచారణ వెళ్తున్న మార్గాన్ని అనుమానంగా చూసేలా చేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకమైన వ్యక్తుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అందులో ముఖ్యంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావుకి తోడు అదే కుటుంబానికి చెందిన సంతోష్ రావు పేరు విరివిగా వినిపించింది. అదే కేబినెట్ లో పనిచేసిన ఎర్రవెల్లి దయాకర్రావు, శ్రీనివాస్ గౌడ్ పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. వీరందరి ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేలా కంట్రోల్ రూమ్ లోకి వీరికి చెందిన నియోజకవర్గాల్లో జిల్లాలోనే రన్ చేశారని ఆధారాలు సేకరించారు. కానీ ప్రస్తుతం సిట్ సమర్పించిన అఫిడవిట్ లో ఈ పేర్లేవీ లేవు. ఇదే అనుమానాలకు తావిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కీలకంగా వినిపించిన పేరు ఓ ఛానల్ యాజమాని అయిన శ్రవణ్ రావు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ను విదేశాల నుంచి శ్రవణ్ రావు తెప్పించారని, తనకు సంబంధించిన ఛానల్లోనే ఇన్స్టాల్ చేసి మొత్తం తతంగాన్ని నడిపారని విచారణలో సైతం బయటపడింది. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా లభించాయి. ఇక ఈ అనుమానం నిజమని చెప్పేలా శ్రవణ్ రావు పరారీ అయ్యాడు. లిస్టులో బయటకు వచ్చిన పేర్లు ఇవైతే బయటకు రాకున్న ఫోన్ ట్యాపింగ్ లో కీలకంగా వ్యవహరించిన మరో వ్యక్తి సాంబశివరావు. ఓ ఛానల్ వైస్ ప్రెసిడెంట్ గా చలామణి అవుతూ ఫోన్ ట్యాపింగ్ నిందితుల్లో కలిసి ఎన్నో అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డాడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు అయిన భుజంగరావుతో దాదాపు 15 ఏళ్ల స్నేహం ఉన్నా ఇప్పటిదాకా సాంబశివరావును కనీసం విచారణకు కూడా పిలవలేదు. ఇక ఫోన్ ట్యాపింగ్ చేసిన ఇన్ఫర్మేషన్ ని అడ్డం పెట్టుకుని ఇతను పోలీసులతో కలిసి ఎన్నో సెటిల్మెంట్ చేశారనే ఆరోపణలు వినిపించాయి. సాంబశివరావు కాల్ ని తీస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. అయినా ఆ కోణంలో పోలీసులు ఎందుకు దృష్టి పెట్టలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో విచారణపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సాంబశివరావు పోలీసులతోనే కాదు, అప్పటి రాజకీయ నాయకులతో కూడా సన్నిహిత సంబంధాలు కొనసాగించారని అందరికీ తెలుసు. ఫోన్ ట్యాపింగ్ డేటాలోని ఇన్ఫర్మేషన్ ని సేకరించి తద్వారా బిజినెస్ మెన్ ని, రియల్ ఎస్టేట్ ఓనర్లని కలిసి సమాచారం ఇచ్చి సమస్యలు రాకుండా ఉండాలన్నా, ఎలాంటి సమస్యల నుంచి బయటపడాలన్నా తాను సహాయం చేస్తానని చెప్పి సెటిల్మెంట్లు చేశారని తెలుస్తోంది. ఇలా భయపెట్టి సంపాదించిన కోట్లాది రూపాయలు ఎక్కడుందనే విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గత ప్రభుత్వం చేసిన అక్రమాలు, అవినీతి బయటపడాలంటే పోలీసులు మరింత నిజాయితీగా వ్యవహరించాలని కోరుకుంటున్నారు. పలుకుబడి ఉన్న నేతలు, మీడియా ప్రతినిధులపై దృష్టి పెట్టకపోతే విచారణ సరైన మార్గంలోనే వెళ్లిందా, అసలు నిందితులు ఎప్పటికైనా బయటకు వస్తారనే అనుమానం వ్యక్తమవుతోంది. సీఎం రేవంత్ విచారణ జరుగుతున్న తీరుపై దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడుగా గత ప్రభుత్వంలోని పెద్దలపైన, మీడియాలో పెద్ద మనిషిగా చలామణి అవుతున్న సాంబశివరావు పైన ఫోన్ ట్యాపింగ్ అక్రమ సంపాదనతో ప్రభాకర్ రావు బంధువర్గమైనటువంటి మ్యాక్ ప్రాజెక్టు మురళీకృష్ణారెడ్డి, రవీందర్ రావు, నిశాంత్ రెడ్డి నిందితులుగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదవుతుందని అందరూ అనుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా బెదిరించి కోట్లాది రూపాయలు సంపాదించిన ప్రభాకర్ రావు, అతని కుటుంబ సభ్యుల ఇళ్లపై దాడులు జరిగితే డబ్బుల కట్టలు బయటపడే వీడియోలు బయటకు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ అదేదీ జరగలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో బయటపడ్డ పేర్లేంటి, అసలు ఈ కేసులో ఏం జరుగుతుంది? రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. ఇన్నారెడ్డి, స్వాతి, మనం గమనించవచ్చు, రాష్ట్రంలో సంచలనం రేపుతున్న ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావునే ప్రధానంగా తేల్చిన అధికారులు హడావులు లేకుండా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. మరి
ప్రభాకర్ రావును ముద్దాయిగా చేల్చి ఎందుకు చేతులు దులుపుకున్నారు, మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ పెద్దలు ఉన్నారని చెప్పేసి హడావుడి చేసి తర్వాత ఈ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారు, తర్వాత దానికి వెనకుండి నడిపించిన కీలకమైన పార్టీ లీడర్స్ మీద ఎందుకు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు అన్న విషయం మీద చూస్తే దీంట్లో వీళ్ళు గతంలోనే చాలా అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంట్లో అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, అలాగే సంతోష్ రావుల మీద అనుమానాలు వ్యక్తమైనవి. దీంట్లో ప్రధానంగా ఒకవైపున ఎర్రబెల్లి దయాకర్ రావు తర్వాత శ్రీనివాస్ గౌడ్ల మీద కూడా ఒక అనుమానం వ్యక్తమైన నేపథ్యమే కాకుండా ఓ ఛానల్ యజమానైన శ్రవణ్ రావు ఇది ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ తెప్పించారని చెప్పిన ఆరోపణలు కూడా వచ్చాయి. మరి ఛానల్లో ఇన్స్టాల్ చేసి తదంగా నడిపించారని చెప్పని పూర్తి స్థాయిలో పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్ లో కూడా అనేకమైన విషయాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో పరారిలో ఉన్న శ్రవణ్ రావు ఈ ఫోన్ ట్యాపింగ్ లో చాలా కీలకంగా వ్యవహరించారు. ఇదే కాకుండా దీంట్లో ఒక మీడియా ప్రతినిధి సాంబశివరావు కూడా దీంట్లో నిందితుగా ఉన్న నేపథ్యం, తర్వాత భుజంగరావుకు తర్వాత సదరు మీడియా పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి మధ్య దాదాపుగా మనం గమనిస్తే 15 సంవత్సరాల స్నేహం ఉంది. మరి 15 సంవత్సరాలు ఉన్న స్నేహంలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పేసి చాలా కీలకమైన అంశాలలో కూడా ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నాడని చెప్పి తెలిసినప్పుడు కూడా కనీసం సాంబశివరావుని ఎందుకు విచారణకు పిలవలేదు. తర్వాత దీంట్లో భుజంగరావుకి సంబంధించిన కాల్ లిస్ట్ లో చూస్తే ఖచ్చితంగా సాంబశివరావుకు ఇద్దరికి మధ్య ఉన్న కమ్యూనికేషన్ కావచ్చు, ఈ వ్యవహారంలో అంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో సాంబశివరావు యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది, తర్వాత ఆయన ఏ రకమైన పాత్ర పోషించాడు ట్యాపింగ్ వ్యవహారంలో, అంటే కొంతమంది బిజినెస్ మెన్లను ఏ రకంగా అయితే వేధించి కేసులు పెట్టించి వాళ్ళ మీద తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడం, తర్వాత వాళ్ళని ఇబ్బంది పాల్గొలు చేయడం, వాళ్ళని ఎట్లయినా సరే హైదరాబాద్ లేకుండా చేయాలని చెప్పేసి అన్న వ్యవహారంలో కూడా ఈ భుజంగరావు సపోర్ట్ తీసుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వాళ్ళ యొక్క వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుని వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టిన సదరు సాంబశివరావు సంబంధించిన విషయాల్లో కూడా కనీసం కూడా పిలిపించి విచారణ చేయడం అనేది పోలీసులు దాని మీద ఇంకా పూర్తి స్థాయిలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కొనసాగుతూ ఉంది. తర్వాత అప్పటి రాజకీయ నేతలతో సాంబశివరావుకు ఉన్న సన్నిహిత సంబంధాలు, అంటే ఆయన ఏ విషయమైనా సరే ఈ ఫోన్ ట్యాపింగ్ లో చూసిన విషయాల ద్వారా ఎవరినైతే టార్గెట్ చేయాలో టార్గెట్ పర్సన్స్ మీద కేసులు పెట్టించడం, వాళ్ళతో మాట్లాడి ఏదో రకంగా ఇబ్బందులు గురి చేయటం. సో ఈ రకమైన అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అసలు నిజంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సరైన మార్గంలో వెళ్తుందా లేదా, మరి ఎవరైతే కీలకమైన వ్యక్తులు నిందితులుగా ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు లేదా దాని మీద ఇప్పుడు జరుగుతున్న ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ చూస్తామంటే ఖచ్చితంగా అసలు నిందితులు బయటపడతారేమో. అసలు అంటే ఎవరైతే కీలకంగా ఉన్నారో వాళ్ళ విషయాలు బయటకు రాకుండా సాంబశివరావు లాంటి వ్యక్తులను కాపాడేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పిన అనుమానం కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. స్వాతి. రైట్, థ్యాంక్ యూ నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.